ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ద్వితోపదేశకాండం 11:12 ఇదే కదా చెప్తున్నది. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి నీ దేశం మీద, నీ యొక్క ప్రాంతం మీద. ఆ ప్రాంతం ఏది? కానానీ ప్రాంతం, అడవి ప్రాంతం. అదే 13, 14, 15 వచనాల్లో ఉంటుంది ఈ మాట. కొండ ప్రాంతం, కొండలు లోయలు గల దేశము, ఆ ఆకాశ వర్షపు జ్వలముల కతాగును. అది యెహోవా లక్ష్యపెట్టు దేశం. ఎందుకు? ఆయన బిడ్డలు ఉన్నారు కనుక. వరకు ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. ఎవరి మీద కనుదృష్టి ఉన్నా ఉండకపోయినా, ఎవరి మీద ఆయన దృష్టి ఉంచినా ఉంచకపోయినా, 1 రాజులు 9వ అధ్యాయము 3వ వచనం చూడు. అక్కడ దేవుడు కనుదృష్టి ఉంచుతానంటున్నాడు. ఆ దేశం మీద, ఆ ప్రజల మీద, ఆ మందిరం మీద, ఆ స్థలం మీద, ఆ ప్రజల మీద ఇలాగ సెలవిచ్చాను. నా సముఖమందు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామము అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచిపడి ఉన్నది. నా దృష్టి, నా మనస్సు. చప్పటి కొట్టి దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. ఎక్కడ దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకుంటాడో అక్కడ ఫలించు వరకు ఆయన దృష్టి, ఆయన మనసు అక్కడ ఉంచుతాడు. వర్షపు జల్లు కురిపించగలుగుతాయి. ఆ కొండలు తాగుతాయి, ఆ కొండ లోయలు తాగుతాయి. ఆ కొండల లోయల మధ్యలో ఉన్న ద్రాక్ష తోటలు ఫలిస్తాయి, అంజూరపు తోటలు ఫలిస్తాయి. కరువు కాటకాలు లేకుండా పాలు తేనెలు ప్రవహించే స్థలముగా మార్చబడుతుంది. ఆయన బిడ్డలు ఉన్న స్థలాలు, ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలాలు, ఆయన బిడ్డలు జీవిస్తున్న స్థలాలు, ఆయన బిడ్డలు నివాసం ఉంటున్న స్థలాలు చూడండి. ఈ వాక్యము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. మనము సామాన్యమైన ప్రజలము కాదు. నీకు నువ్వు కించపరుచుకోవద్దు, నీకు నువ్వు చిన్నపుచ్చుకొని ఎదుటి వారి దగ్గర దేవుని తక్కువ చేయవద్దు. నా మనవి, నువ్వు సామాన్యురాలివి కాదు. నువ్వు దేవుడు ఏర్పాటు చేసిన కుమారుడివి, కుమార్తెవు. బలమైన సాధనము కలిగిన కుమార్తెవు, కుమారుడివి. నీ వాగ్దాటికి ఇక హద్దులు ఉండవు. ప్రైజ్ లార్డ్. నువ్వు ఏది ప్రార్థిస్తే అది ఆలకించేవాడే ఉన్నాడు. సొలొమోను ప్రార్థన చేయించుండగా ఆయన అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకించాను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, సొలొమోను ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ సంఘానికి వెళ్లి చేస్తాడు. నీ మందిరాల మీద, నీ సంఘాల పైన ఆయన కనుదృష్టి ఉంచుతాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. ప్రైజ్ లార్డ్. ఒక్కడి దగ్గరికి వెళ్ళి నా దేవుడు నన్ను చూస్తున్నాడా అని అడగటానికి అవసరమో చెప్పనవసరంలా. నీ దేవుడు నీకు తట్టు చూస్తూ ఉన్నాడు అంతే. ప్లీజ్ ఈ ఆలోచన, ఈ మైండ్ని మనం ఉంచుకోవాలి. ఈ తలంపులు మనం కలిగి ఉండాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళ మాటలు నమ్మి నా దేవుడు నన్ను చూస్తున్నాడు అంట పలనోళ్ళు చెప్పారండి, పలనోళ్ళు చెప్పారు. ఎందుకు? మనం పలనోళ్ళకి చెప్పేవారిగా ఉన్నాము కానీ పలనోళ్ళ మాటలు వినేవారిగా మనము లేము. ప్రైజ్ లార్డ్. ఇందాక తమ్ముడు ప్రార్థన చేస్తూ, పోలకొండ కరుణాకర్ గారు ప్రార్థన చేస్తూ ఈ మాటలు పలికినప్పుడు నాకు కళ్ళ బట్టి నీళ్ళు తిరిగినాయి. ప్రైజ్ లార్డ్. మరి ఆయనకు దేవుని
ఆత్మతో మాట్లాడాడు, ఆయన మాట్లాడి నాకు తెలియదు, కానీ ఈ మాటలు చాలా దొరికినాయి. దేవుని తట్టు చూద్దాం. మనం జీవము మరణము ఆయన చేతిలో ఉన్నాయి. మనం ఆత్మహత్య చేసుకోవాలన్నా ఆత్మహత్య చేసుకోలేము, చేసుకున్నా బతికే ఉంటాం, చనిపోం. ఎందుకంటే మరణం ఆయన చేతిలో ఉంది. మనం ఏదో చెయ్యాలని, చెందాలని, భయపెట్టాలని, ఎవరిని ఏం చేయాలనుకుంటే చాలా తప్పు. మనం ఎవరిని భయపెట్టలేం. మనకు మనం భయపెడితే చాలు. మనకు మనం భయపడాలి. మన జీవితాలను మనం బాగు చేసుకోవాలి. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన ఆ వార్త విని నేను భయపడి. ఎవరికి భయపడుతున్నాం మనం? ఎవరికి భయపడాలి? హబక్కూ ఎవరికి భయపడుతున్నాడు? సంవత్సరములు జరుగుచుండగా కార్యములు నూతనపరచము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము. కోపించుతున్న వాత్సల్యమును జ్ఞాపకం చేసుకో. ఇది చాలా అద్భుతమైన మాట, అండర్లైన్ చేసుకోండి. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకొనము. ప్రైజ్ ది లార్డ్. అంటే హబక్కూ చదివేశాడు. హబక్కూ దేవుణ్ణి ఆసక్తిని చదివేశాడు, ఆయన గుణగణాలను చదివేశాడు. ఆయన కోపడవాడే క్షణములనే పశ్చాత్తాపడతాడు, క్షణములనే ఆశీర్వదిస్తాడు. బలవంతులుగా చేయగలిగిన శక్తి గల దేవుడని హబక్కూ తెలుసుకున్నవాడు కనుక ఈ మాట మాట్లాడగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి మాట ఏంటి అయ్యా? ప్రభువా నీ గురించిన వార్త విన్నాను, నాకు భయం వేస్తుంది. కానీ ఆనాడే కాదు, ఈనాడు కూడా చాలామందికి భయం లేదండి. దేవుడంటే, దేవుని మాట అంటే భయం లేదండి. దేవుని రాకడ అంటే భయం లేదండి. దేవుని యొక్క రాబోయే రోజులు అతి సమీపంలో ఉన్నాయి. వర్తమానాలు వింటున్నప్పటికీ, చెప్తున్న వారికే భయం లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేను ఈ మాట మాట్లాడుతూ ఎందుకు భయం లేదు అని అంటున్నానంటే, ఏదైనా ఆధారం లేకుండా మాట్లాడకూడదనే వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? ఆధారం లేకుండా మనం మాట్లాడకూడదు. మనము ఎవరమండి? ఎవరము? మనమంటే సంఘ కాపర్లు, దేవుడి చేత పిలువబడిన వారు, సువార్త ప్రకటించబడుతున్నవారు, సంఘాల కట్టి సంఘాల నడిపేవారు. ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. ఆధారం ఉన్నప్పుడే మాట్లాడే. భయము ఎందుకు లేదు అనేది, నేనైతే దేశాలు తిరగలేదు. ఇక్కడ దేశాల అమ్మటి వెళ్ళి తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దేవుని పని మీద దేశాలు తిరిగారని అర్థం. ప్రైజ్ ది లార్డ్. దేశాల్లో ప్రజలను వాళ్ళు కలిశారు, మాట్లాడారు, ప్రసంగించారు, సువార్త ప్రకటించారు అనేటువంటి మహా గొప్ప ఘనమైన ఒక మాట. ప్రైజ్ ది లార్డ్. మాటలను తప్పుగా మీరు అర్థం చేసుకుని నన్ను అపార్థం చేసుకోవద్దండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనలో చాలామంది కూడా దేశ విదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ దేవుని మహిమపరిచిన బిడ్డలు ఉన్నారు. ఆధారం లేకుండా వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు అక్కడ చూసి వచ్చినాయి చెప్తుంటారు, కళ్ళతో చూసినాయి, అనుభవించినాయి కొన్ని చెప్తూ ఉంటారు. మంచిదే, అది మన జీవితాల్లో కూడా. నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఈ కృష్ణా జిల్లాలో తిరిగా. ఈ నందివాడ మండలంలోనే ఈ మచిలీపట్నము, విజయవాడ ఈ సర్కిల్లో తిరిగాను, కానీ నేను ఇంక బయటికి వెళ్ళా. ప్రైజ్ ది లార్డ్. యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 27వ వచనంలో ఈ ప్రకారం రాయబడినాడు. యాకోబు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రభు అనియు, యేసుక్రీస్తు వారు సర్వశక్తి గల దేవుని యొద్ద నుంచి పంపబడిన వాడనియు వారు అంగీకరించలేదు. కానీ ఆయన శిలువ మరణం పొంది పునరుద్ధానుడైన తర్వాత ఆయన చెప్పిన ప్రకారం ఆయనలో నెరవేర్చబడిన తర్వాత వాళ్ళు నమ్మారు. కుటుంబ సభ్యులు, వారిలో ఒకడు ఈయన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అన్య దేశములందు
వారికి చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి. ఇప్పుడు చదువు 27 వచ్చిన చదువు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకునైన భక్తిహీనుల ప్రైజ్ లార్డ్. ఏమంటాడండి? తండ్రి అయిన దేవుని ఎదుటను పవిత్రమును పరిశుద్ధతను భక్తి కలిగి ఉన్నవారమైన మనము, సువార్తకులమైన మనము, సంఘ కాపురమైన మనము, దేవుని చేత పిలువబడిన వారమైన మనము, ఏర్పాటు చేయబడిన వారమైన మనము. ప్రభు అయిన యేసుక్రీస్తు నేను నిజమైన ద్రాక్షవల్లిని ఎందుకన్నాడు? ఎందుకు అనాల్సి వచ్చింది? తక్కిన వాళ్ళు ఏమి నిజమైన వాళ్ళు కాదా? నిజమైన వాళ్ళు కాదు. ఎందుకంటే వారు కూడా ఆ స్థలం నుంచి ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన వారే కానీ, కానాని ప్రాంతమున నాటబడిన వారే కానీ ఆ కారు ద్రాక్షలు కాశాయంట. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. ఏం కాశాయంట? కారు ద్రాక్షలు. అంటే ఇప్పుడు ద్రాక్షలు కారు ద్రాక్షలు కాశాయా? మనుషులు కారు కలిగిన పాడైన ఆలోచన, చెడ్డ ఆలోచనలు కలిగిన వారే ఉన్నారా? చెప్పండి. ప్రైజ్ లార్డ్. మనుషులైనా ఇప్పుడు ఆయన నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నప్పుడు ఇక్కడ ఉన్నవారు కూడా ద్రాక్షవల్లి వాళ్ళు కూడా మనుషులేగా. అంటే చెడిపోయిన వారు, పిలువబడిన వారే, ఏర్పాటు చేసుకున్న వారే, సంఘ కాపరులే, సువార్తకులే, కానీ చెడిపోయిన వారు, దేవుని మాటకు లోబడిన వారు, దేవుని మాటను అభివృద్ధిపరచని వారు, దేవుని బిడ్డలకు మేలు చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న దుర్భాగ్యులు అని అనాలని అనిపిస్తుంది. కానీ నేను అన్ను. ఎందుకంటే నేను అంత పాపం మూటగట్టుకోవాలనే అవసరం నాకు లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు శాస్త్రులను పరిచయాలను చేసి, ఓరే సమాధులకు సున్నము కొట్టిన వారులారా అని నేను అన్ను. ఆ మాట చెడిపోయారు వీళ్ళు కూడా అక్కడి నుంచి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు వారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అక్కడి నుంచి వీళ్ళని తీసుకొచ్చారు. శాఖోపశాఖలుగా దేశాలు విస్తరించబడినాయి. ఈరోజు యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త, యేసుక్రీస్తు యొక్క మరణ సువార్త, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన సువార్త, యేసుక్రీస్తు యొక్క ఆహారోను సువార్త. ఎందుకు వచ్చాడు జన్మ? పరిశుద్ధ జన్మ గురించి శాఖోభిశాఖలుగా విస్తరించి దేశాలు, భూమండలాలలో, గ్రామాలు, పట్టణాలు పాగిపోతూ ఈరోజు సంఘాలు కట్టబడినాయి. స్థానికులుగా ఏర్పడినారు. నా యేసయ్య సువార్తే, నా ప్రభువారి సువార్తే, ఫలించువారి సువార్తే, ఫలింప చేయవాని సువార్తే. ఆ సువార్తకు మనం వారసులం. ఆ విషయం మర్చిపోకండి. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. భయపడరు. హబక్కు కూడా ప్రవర్తే, ప్రజలకు దేవునికి మధ్యగా ఉన్నటువంటి వాడే. నీలాగా నాలాగా సంఘానికి, సంఘ బిడ్డలకు దేవునికి మధ్యగా ఉన్నవారే. నీలాగా నాలాగా ప్రజలకును దేవునికి మధ్యగా ఉన్న సువార్తకులే. కాదంటం లేదు. కానీ వారి ఆలోచనలు చెడిపోయాయి, వాళ్ళ తలంపులు చెడిపోయాయి, వాళ్ళ యొక్క బుద్ధి చెడిపోయిందంట. అందుకే వారు కారుదాక్షలుగా. అందుకే అంటాడు, నేను కారుదాక్షను కాదయ్యా, నేను కారుదాక్షను ఫలింపచేసే నాయనా నీ ద్రాక్షవల్లిని కాను, నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి మాటలను వెదజల్లగలిగిన ద్రాక్షవల్లిని, నా తండ్రిని బలపరచగలిగిన ద్రాక్షవల్లిని. ఎంత చక్కగా బోధిస్తున్నాడు మనకు. భయపడలా. హబక్కు భయపడలా మొదట, తర్వాత భయపడినాడు. ఎందుకు భయపడినాడంటే ఆయన నివాసం విడిచి వస్తున్నాడని తెలిసిందంట, వార్త విన్నాడంట. ఎందుకు పడుతున్నాడంటే మంచులకు మంచి, చెడులకు చెడు చేయటానికి, ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడని తెలిసిన తర్వాత భయపడినాడు. అంటే దానికి అర్థం ఏంటి? ఇంతవరకు నేను మంచి చేయలేదు, ఈ సంవత్సరం కూడా మంచి చేయకుండా మరి మారు మనసు పొందకుంటే నా బతుకంతా బష్టాలు పాలైపోతుంది, నేను శిక్షకు పాత్రని అవుతానని భయపడినాడంట. ప్రైజ్ లార్డ్. ఆ భయమన్నా ఉందా అని నేను అడుగుతున్నా. 2024లో నేను చేసిందంతా పనికిమాలిన పనులే, నేను చేసిందంతా పనికిమాలిన క్రియలే. ఇప్పుడైనా మారదామని మనం బోధిస్తూ ఉంటాం. ఆ బోధన మనకు కూడా వర్తిస్తుంది. అదని మనము కూడా అవలంబించుకుంటే మంచిదని నేను అనుకుంటాను. అవునా లేదా? ఆలోచన చేయండి.
హబక్కూకు సర్వసాధారణంగా ఉంచాడు అక్కడ. భయపడిన అయ్యా సంవత్సరాలు గడుస్తున్నాయి, నేను మారలే, ఈ సంవత్సరం నన్ను మార్చు, దయగలిగిన తండ్రి ఈ సంవత్సరం నన్ను మార్చు, నా బుద్ధి మార్చు, నా ఆలోచనలు మార్చు, నా తలంపులు మార్చు, నా క్రియలు మార్చు. ఎటువంటి క్రియలు మార్చమంటావు? యాకోబు పత్రిక ప్రకారం యాకోబు ప్రవక్త అయిన నైనా ప్రకటించిన పక్క సువార్త అపోస్తులైన యాకోబు ఆయన అంటున్నాడు, అరే మీరు పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, పరిశుద్ధమైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు సువార్త ప్రకటిస్తున్న మీరు ఇతవరాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, దిక్కులేని పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అనాథుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఈ హలోక సంబంధ మాలిన్యం అంటుకోకుండా జాగ్రత్త పడు అని అంటున్నాడు ఆ రోజే. ఏంది అంత అర్థం ఏంటి? పలకరించు, వెళ్ళి బాగు చేయి, ఏదైనా నీ చేతనైతే సలహా ఇవ్వు, చేతనైతే నువ్వు సాయం చేయి, ఆదరించు, మంచిదే, నీ కాదన్నావు. నేను కూడా చాలా వరకు చాలా దగ్గర వెళ్ళాను, నా చేతనైతే సలహా ఇచ్చాను, చేతనన్న వారికి నేను డబ్బు సాయం కూడా చేశాను. ఆ డబ్బు మళ్ళీ తిరిగి ఇవ్వమని కూడా అడగను కూడా, అడగలేదు కూడా. 1000 రూపాయలు ఇచ్చా, ఎవరికి తిరిగి ఇవ్వమని చెప్పానో వాళ్ళు తిరిగి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ స్తోమతని నేను చూస్తా, వాళ్ళు తిరిగి ఇవ్వగలరా లేరా అని. ఆ ప్రకారం నా సువార్త నడిచింది. ఆదరించు దిక్కులేని బిడ్డలకు, బీదలకు, ఇతవరాలకు. వాళ్ళని దూసుకోవద్దు, వాళ్ళ గృహాలను దూసుకోవద్దు, అవమానం పాలు చేయవద్దు అని యాకోబు అంటున్నాడు. యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు అంటున్నాడు. ఇది మనందరికీ కూడా చాలా పదునైనటువంటి సువార్త, పదునైనటువంటి మాట. అది మనం గమనించాలని దేవుని పేట మనం చేస్తూ ఉన్నాను. ఇంకొక ఆయన అంటాడు, కీర్తనలు 19వ అధ్యాయము 13వ వచనం చదువుమా. దురాభిమాన పాపములో పడకుండా. పాపం అంటే సరే అభిమానంతో కూడిన పాపము అంటే, అభిమానముతో మనము సహాయం చేయడానికి వెళ్తాము, అభిమానముతో మనము సహకరించే వారిగా వెళ్తాము. కానీ దుష్టుడు, దుర్మార్గుడు అయిన అపవాది మనలో ప్రవేశించి దురాభిమాన పాపము పడులాగా చేస్తాడంట. మనం మేలు చేయాలని వెళ్తాము, కానీ నా కుటుంబానికి, గ్రామానికి కీడే వస్తుంది అంట మన వలన. మనం పిలిచిన వారిని బట్టి మనం ఆ గ్రామానికి వెళ్తాం, మనం పిలిచిన వారిని బట్టి ఆ సంఘానికి మనం వెళ్తాం, మనం పిలిచిన వారిని బట్టి వాళ్ళ గృహాలకు మనం వెళ్తాం. కానీ మనం వెళ్ళిన రాకడ ఎటువంటిదయ్యా అంటే, అది వాళ్ళకు మేలు చేయటమే కాదు కదా, కీడు చేయటం జరుగుతుంది అంట. దురాభిమాన పాపములో పడిపోకుండా. చదువుమ్మా. నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను వేలనీయకుడి, అప్పుడు నేను యథార్థవంతుడు. అంటే ఏలేదు ఏంటి? దుష్టుని యొక్క గుణ లక్షణాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాల ప్రకారము, వాడు ఆది నుండి అంతకుడు, వాడు మోసగాడు, దగాకోరు, అబద్ధకుడు, నేరస్తుడు అని చెప్పిన ఆ ప్రభువు చెప్పిన మాట అపవాదిని గురించి. ఎంతమంది అయితే ఈ గుణ లక్షణాలు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ అబద్ధకుడి యొక్క జనకులే, అంటే ఆ యొక్క అపవాది బిడ్డలే అని చెప్పి అంటాడు. నా బిడ్డలు కాదు అంటాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరా, చాలామంది పెద్దలు అంటే నేను లెక్క చేయలే ఈ మాటను. చాలామంది పెద్దలు ఈ మాటను అంటే నేను లెక్క చేయలే. నరుని కనుదృష్టికి అంట నల్లరాయి బద్దాలు అవుతుందంటే, ఇదేందో మాయా అనుకున్నావా, మంత్రజాలం అనుకున్నావా, నాకు చెప్తున్నావు? నువ్వు 24 గంటల కళ్ళార్పుకుని నన్ను చూడు, నేను బద్దలెత్తనేమో చూద్దాం అన్నా. ఒక రోజున ఒక్కొక్కల నోటి మాట ద్వారా అంట, నోటి నుంచి వచ్చే మాట ద్వారా ప్రళయాలు సృష్టించవచ్చు అంట. సముద్రంలో తెరాల అంటే సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు అలలు ఎట్లా లెగిస్తాయంట, మింగేస్తాయి. వచ్చేసి ఏం చేస్తాయి? చెట్లు శ్రామలను అన్నిటిని ఏమాత్రం కొదలేకుండా. సునామీ వచ్చినప్పుడు ఎట్లా మింగుతుందో, తుఫాను వచ్చినప్పుడు అట్లనే మింగుతుంది సముద్రం. అలాగే కొందరి నోటి మాటలు అలా ఉంటాయి. కొన్ని కుటుంబాలను పతనం చేస్తాయి, కొన్ని జీవితాలను పతనం చేస్తాయి, కొన్ని బ్రతుకులను పతనం చేస్తాయి ఆ మాటలు. నేను నమ్మేవాడిని కాదు, కానీ నేను నమ్మాను. ఇప్పుడు నమ్మా. ఎందుకని?
నా జీవితంలో జరిగినాయి. 2024వ సంవత్సరం అద్భుతంగా నా యొక్క దేవుని మందిరాన్ని నేను నిర్మించుకోవాలనుకున్నాను. నా దేవుని మందిరం నా యొక్క ఇంటికన్నా బాగుండాలనుకున్నాను. నా ఆలోచన కాకుండా దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం జరిగించిన తర్వాత ఆ నా కన్ను ఎక్కడ ఉన్నదో కానీ, ఆ మనుషులు ఎక్కడున్నారో కానీ, ఆ ప్రభువారు నన్ను విడిచాడో దగ్గర అడ్డు పెట్టుకుని ఉన్నాడో నాకు తెలియదు. కానీ ఆ దుష్టుడైతే వారిని ప్రేరేపణ కలిగించి వాడు నన్ను బలహీనపరిచాడు. ప్రైజ్ లార్డ్. ఆరాధన జరగకుండానే జరిగింది. క్రిస్మస్ పండగ సరిగా జరగకుండానే, క్రిస్మస్ ఆరాధనలు సరిగా జరగల, ఫస్ట్ ఆరాధనలు జరగలే. ఆ క్రిస్మస్ డిసెంబర్ నెల అంతా అనారోగ్యం గుండా, నవంబర్ నెల అంతా అనారోగ్యం గుండా బలహీనపరుస్తూనే వచ్చాడు. ఇది మనుషుల ద్వారా జరిగింది, అపవాది ఏర్పాటు చేసుకున్న ప్రజల ద్వారా జరిగింది అని నేను ఈరోజు నమ్ముతున్నాను. నా శరీరం మొత్తం కూలద్రోసింది అపవాది. మహాభక్తుడు యోగుతో నేను పోల్చుకోలేను, కానీ మా తమ్ముడు పోల్చాడు, నేను పోల్చుకోలేను. కానీ నేనైతే అంతకన్నా హీనంగా నన్ను బాధపడిపోయాను. ఆ నరుల మాట ద్వారా, ఆ మనుషుల మాటల ద్వారా నా కుటుంబం పతనం అయిపోయింది. నా ఆశలు నిరాశలు అయిపోయాయి. నా కుటుంబం అంతా నెల క్లోజ్ చేశాను. మొత్తం జనవరి నెల అంతా మూతపడిపోయింది నా యొక్క మందిరం. ఇంతకన్నా ఘోరమైన సిచ్యువేషన్ నేను ఎప్పుడు చూడలే. ఈ దుష్టుడు చేసిందే. కానీ ఎలా చేశాడు? తన మనుషుల ద్వారా చేశాడు. తన మనుషులు ఎక్కడున్నాడు? మన మధ్యలో ఉన్నాడు. భూమి మీద ఉన్నారులేయ్యా, మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో ఉన్న వారిని మనం గుర్తించాలి ఎవరా అనేది. గుర్తించినప్పుడు మర్యాదపూర్వకంగా మనం దూరం ఉంచుకుంటాం, మంచిది. ఎందుకంటే మన గృహాలు నాలాంటి పతనానికి దారిదీపం ఉండాలంటే మీ సంఘాలు కానీ, మీ గృహాలు కానీ, మీ బ్రతుకులు కానీ అటువంటి వారిని గ్రహించినప్పుడు, గుర్తించినప్పుడు దూరంగా ఉంచమని దేవుని పేట మనవి చేస్తూ ఉన్నా. ప్రైజ్ లార్డ్. పరామర్శించడానికి వెళ్ళండి, కానీ ఆలోక సంబంధం మాలిన్యాన్ని అంటించుకోవద్దు, పాపాన్ని అంటించుకోవద్దు, పాప క్రియలు చేయవద్దు, తప్పుడు సలహాలు ఇవ్వద్దు, తప్పుడు ఆలోచనలు చేయకో ఇతటి వారి పక్షాన అనేది నీతి. ప్రైజ్ లార్డ్. ఇది నా మీద ప్రభావం బాగా చూపింది. నా పక్షాన దేవుడు ఉన్నాడులే అనుకున్నాను, నన్ను ఏం చేయలేరు అనుకున్నాను. కానీ దేవుడు ఉన్నప్పటికీ అపవాది వాని మనుషులు చాలా గొప్పవారుగా గట్టిగా ఉంటారు. కానీ వీళ్ళు లాస్ట్లో అపవాది నా ప్రభు చేతులు, నా చేతిలో వాళ్ళు సిగ్గుపడడం తప్పదు. ప్రైజ్ లార్డ్. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఎందుకు ఈ వాక్యం చూడండి, ఫలించండి. యేసు నీకు చెప్పిన పనిలో మీరు ఫలించండి, మీరు చేసే పనిలో మీరు ఫలించండి. ఎక్కువ ఎదగాలని ప్రయత్నం చేయకండి. 1 తిమోతి 5వ అధ్యాయం 14 వచనములో ఒక యవన బిడ్డకు చెప్పిన మాట నేను ఈరోజు ఈ సంఘాలకును సంఘ కాపులకు చెప్తున్నాను. యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు విరోధికి అవకాశం ఇవ్వకండి. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఏంటంటే సంఘానికి శిరస్సు ఎవరు? యేసేనా? భార్యకు శిరసైన ప్రకారము నువ్వు నీ భార్యకు శిరసైన ప్రకారము సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభువే. సంఘం నువ్వు వివాహము జరగబోయే ఆ దినాలలో ఉన్నావు. వివాహము జరిగించడానికి ఈ సంఘాన్ని సిద్ధపాటు చేస్తున్నావు. యవన బిడ్డగా నువ్వు పిల్లలు కనాలి. అంటే పిల్లలు కంటామంటే సంఘాన్ని అభివృద్ధిపరచటం, విస్తరింప చేయటం, అనేక ఆత్మలను నడిపింపజేసుకోవటం. నువ్వు ఒక సంఘ కాపరిగా నువ్వు అందరం ఆడ మగ తేడా లేదు ఇక్కడ. నీ మగ మనిషిని నేను ఎట్ట కంటాను, నువ్వు కనవద్దు. నువ్వు సంపాదించి తీసుకురా, దాన్ని తీసుకెళ్ళి దీంట్లో దాన్ని పోల్చేయి. నికోదేమో మాట్లాడినట్టు మాట్లాడగాకండి. యేసు ప్రభుత్వం జాగ్రత్తగా గమనించండి. పిల్లలకు కనాలి అంటే మీరు నాకు 3 పిల్లలు చాలే,
ఆపరేషన్ చేయించుకోమన్నారు, చేయించుకున్నాను అన్నాము. తర్వాత వచ్చినోడు ఏమన్నా అంటే లేదు ఇప్పుడు పిల్లలు కనండి అన్నాడు. బాగా 10 మందికి అంటే కనేసేయండి అన్నాడు. 10 మందికి అంటానికి ఆడుంది, ఆపరేషన్ చేయించుకున్నావుగా. ప్రైజ్ లార్డ్. నా సంఘంలో 10 మంది ఉంటే చాలులేయా, నా బతుకు తేరిపోతుంది. అది కాదు, పిల్లలను కనండి, సంఘం అభివృద్ధి, ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధి పరచండి. దేవుడు చెప్పిన మార్గని దుష్టునికి అవకాశం లేకుండా నువ్వు ఏర్పాటు చేసుకున్న వాడు మోసగాడు దగ్గరకూడదు అని చెప్పి అనుకోకుండా చేయండి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వందనాలయ్యా. ఇదిగో నాయన, 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 3వ తారీఖున మరలా నీ సన్నిధిలో నీ బిడ్డలతో కలిసి, నీ సంఘ కాపురుల సువార్తతో కలిసి కొంచెంసేపు గడపడానికి కృప దయచేసినందుకు మీ స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరితో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. ఫలించు వారిగా మమ్మల్ని ఉంచండి, కారదాక్షలు ఫలించు ద్రాక్షవల్లిగా ఉంచకండి. నా తండ్రి వ్యవసాయకుడు, అవును ప్రభా, మీరు మాతో ఉన్నంత వరకే మేము ఫలిస్తూనే ఉంటాం. మాలో పనికిరాని తీగలు తీసేవాడు నువ్వే నాయన. ఇంకా ఫలించాలని ఆశ కలిగిన వాడవు నువ్వే కనుక ఏ విధంగా యవనస్తురాలు వివాహం చేసుకునే పిల్లలను కానీ వారిని ప్రభా గుర పరిపాలన చేస్తూ అపవాదికి వాని మనుషులకు ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వకుండా జీవిస్తారో ఆ ప్రకారమే నీ దౌస్తులమైన మేము, నీ దౌస్తురాలమైన మేము ప్రభువా రాబోయే రోజులలో ఎత్తబడే సంఘములు, మా సంఘాలు, మా సంఘ బిడ్డలు, అనేక మా విశ్వాసులు, మా కుటుంబాలు ఉండలాగా కృపదయ చేయి ప్రభువా. నాయన, మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలక, మిమ్మల్ని గణపరిచే బిడ్డలక ఈ సంఘాలను దీవించి ఆశీర్వదించండి. ఈ సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. ముఖ్యంగా గుడివాడ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. గుడివాడ పట్టణంలో ఉన్న అన్యాయ అక్రమ సంబంధాలను జ్ఞాపకం చేసుకుంటూ చూపించిన లేఖనాలు యాకోబు, అయా మీ సహోదరుడు యాకోబు మాట్లాడిన మాట వాస్తవమే. నేను అనుకుంటాను ప్రభా, ఈ రోజులో కాదు కానీ వికలాంగ గృహాలను దర్శించి వికలాంగుల గృహాలలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభు పవిత్రను పరిశుద్ధను అపవిత్రపరిచే వారిగా ఉంచకండి అని చెప్పి మా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయన సహాయం చేయి ప్రభు. అటువంటి దురాలోచన కలిగిన దుష్టుని యొక్క స్వభావం కలిగిన మనుషులను నాయన నీ యొక్క సంఘ కాపుల గృహాల నుంచి దూరంగా పారదోలండి, సంఘాల నుంచి దూరంగా పారదోలండి ప్రభు. నాయన వికలాంగుల యొక్క కుటుంబాలను కట్టండి, వికలాంగుల కుటుంబాలను అభివృద్ధి పరచడానికి కృప దయచేయండి. ఈ రోజుల్లో ప్రభు వికలాంగుల కుటుంబాల్లో ప్రవేశించి అనేకమైన ప్రభా విషయాలు సందర్భాలలో ప్రభా వారికి అన్యాయం జరిగేలాగా ప్రవర్తిస్తున్న ఈ దుష్ట స్వభావం కలిగిన అపవాది గుణలక్షణం కలిగిన ప్రతి ఒక్కరిని గర్జించండి, ఖండించండి, బుద్ధి చెప్పండి ప్రభువా. నాయన సహాయం చేయమని అడిగించింది ఆయన. అవును నాయన, కుటుంబాలను చెడిపేవారు, సంఘాలు చెడిపేవారు, ఐక్యతను సంబంధం నిర్మూలన పరిచేవాళ్ళు, ఇటువంటి అందరినీ చూస్తున్న గుడివాడ పట్టణంలో నాయన దూరం చేయమని అడిగించినాను. గుడివాడ పట్టణంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రభా చేస్తున్నారు. వాళ్ళందరినీ బట్టి నీకు వందనాలు చదువు. ఎన్నో రకరకాలుగా కూడికలు జరుగుతున్నాయి, అన్నిటిని బట్టి నీకు వందనాలు. ఎవరు ఏ ఆలోచన చేసినా, ఎవరు ఏ పద్ధతులను నడిపినా వాక్యము నువ్వే, వాక్యము నీదే, బిడ్డలు నీ బిడ్డలే, ఫలించేవాడు నువ్వే, అభివృద్ధి పరచువాడు నువ్వే నా తండ్రి. నీకు అప్పచెప్పుకుంటున్నానయ్యా. ఈ గుడివాడ పట్టణం చుట్టుపల్లె గ్రామ ప్రజలను, సంఘాలను, నీ దాసులను, నీ సువార్తకులను ప్రభు నీ గాయమైన స్థలకు అప్పచెప్పుకుంటున్నాను. నువ్వే దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని మా ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు